హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా అనే ఒక చిన్న విలేజ్ ఉంది. అక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉంది. అదే జ్వాలాజీ టెంపుల్. ఈ గుడి విశేషం ఏంటంటే ఇక్కడ అగ్ని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆయిల్ లేకపోయినా కూడా ఈ మంటలు వెలుగుతూనే ఉంటాయి. ఈ మంటల్ని ఆపడానికి చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవ్వరు ఆపలేకపోయారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళి అక్కడ ఉన్న భక్తులు ఏం చెప్తారంటే ఇది అమ్మవారి స్వరూపం అని నమ్ముతారు. జ్వాలాజీ టెంపుల్ ఒక కేవ్ లో ఉంటుంది. 7 నుంచి 9 ప్లేసెస్ లో స్పాంటేనియస్ గా మంటలు వస్తూనే ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ ప్లేస్ లో సతీదేవి యొక్క నాలుక పడిపోయింది. అందుకే ఈ అగ్నిని దేవి స్వరూపంగా పూజిస్తారు. ఇది శక్తి పీఠాల్లో ఒకటి కూడా. సత్యయుగంలో భూమిచంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆవుల్ని మేపేందుకు ఒక గొల్లబోయి ఉండేవాడు. అతను రోజు ఆ ఆవుల్ని ఒక ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. అందులో ఒక ఆవు పగటిపూట ఒక దేవత రూపంలో కనిపించే అమ్మాయికి తన పాలిచ్చేదండి. రాత్రిపూట గోశాలను మాత్రం ఇవ్వకపోయేదండి. ఈ విషయాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆవు పాలు పోసిన చోట వెళ్లి చూసేసరికి నిప్పుల జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఈ విషయం మొత్తం రాజుకు కలలో కనిపించిందని వెంటనే ఆయన అక్కడ ఒక టెంపుల్ ని కట్టించాడు. అదే జ్వాలాముఖి టెంపుల్. జ్వాలాజీ అమ్మవారి గురించి తెలుసుకున్న అక్బర్ ఈ మంటల్ని ఆర్పించడానికి ట్రై చేశాడు. అతను ఎంత ట్రై చేసినా ఆర్పలేకపోయాడు. ఆ టెంపుల్ యొక్క శక్తిని గ్రహించి అక్బర్ ఒక బంగారపు గొడుగుని టెంపుల్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. సైంటిస్టులు చాలా రీసెర్చ్ ఎయిర్, వాటర్, సాయిల్ టెస్ట్ చేశారు. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అండర్ గ్రౌండ్ మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఇక్కడ ఫైర్ ఇగ్నైట్ అవుతుందని చెప్పారు. జ్వాలాజీ టెంపుల్ మిస్టరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది సైన్స్ ఎక్స్ప్లెనేషన్ తో అర్థం చేసుకోవచ్చా లేదా ఒక యాక్చువల్ మిరాకిలా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ అండ్ థ్రిల్లింగ్ మిస్టీరియస్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.